నమస్తే. టీడీపీ సీక్రెట్ సర్వే, ఆ జిల్లా వైసీపీ నేతల్లో గుబులు. బాబును చూసి బలుపు అనుకుంటున్నారేమో, మాది బాబు కాదు, అసలు సిసలైన బలుపు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉమ్మడి జిల్లా గురించి గట్టిగా వినిపిస్తున్న డైలాగ్ ఇది. ఒకప్పుడు అది ఫ్యాన్ పార్టీకి కంచుకోట, అడ్డా, కోటరి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కోట గోడలను సైకిల్ పార్టీ బద్దలు కొట్టింది. సరే, అదంతా గతం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాబోయే లోకల్ బాడీ ఎన్నికల కోసం అధికార పార్టీ ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇంతకీ ఏంటా జిల్లా? అక్కడ టీడీపీ వేస్తున్న సరికొత్త ఎత్తుగడలు ఏంటి? గతంలో కొన్ని తప్పులు జరిగాయని గుర్తించిన టీడీపీ అధిష్టానం ఈసారి పక్కా స్కెచ్ వేసింది. మనం మాట్లాడుకుంటున్న ఆ జిల్లా మరేదో కాదు, సింహపురి. అదేనండి, మన ఉమ్మడి నెల్లూరు జిల్లా. కడప తర్వాత వైసీపీకి అత్యంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లాగా నెల్లూరుకు పేరుంది. కానీ గత ఎన్నికల సునామీలో సైకిల్ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయి జీరోకి పడిపోయింది. అయితే వచ్చిన ఈ పవర్ను సైకిల్ బాడీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేసి ఎప్పటికీ నెల్లూరే మా అడ్డ అని నిరూపించుకోవడానికి టీడీపీ ఇప్పుడు చాణక్య నీతిని వాడుతుంది. శత్రువు బలం కంటే వాడి బలహీనత తెలిస్తే యుద్ధం సగం గెలిచినట్టే. ఈ ఫార్ములాను టీడీపీ ఇప్పుడు నెల్లూరులో అప్లై చేస్తుంది. సైలెంట్ గా ఒక స్పెషల్ టీమ్ ను రంగంలోకి దించి అంతర్గత సర్వేలు చేయిస్తుంది. ఎక్కడెక్కడ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది, వన్ సైడ్ ఓటింగ్ ఎక్కడ పడుతుంది, మన మిత్రపక్షాలైన గాజు గ్లాసు బలం ఎంత, కమలం వికసించే అవకాశాలు ఎక్కడున్నాయి అన్న దానిపై పక్కా లెక్కలు తీస్తుంది. అన్నిటికీ మించి గత 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ కాస్త పుంజుకుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుల నేపథ్యంలో నెల్లూరులో పసుపు దళం మరింత అలర్ట్ అయింది. టీడీపీ సర్వే కేవలం తన బలం చూసుకోవడానికి మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీలో బలంగా ఉన్న లీడర్లు ఎవరు, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వారిపై ఏమైనా కేసులు ఉన్నాయా, వారు దేనికి భయపడతారు అని జల్లెడ పడుతుంది. మాట వింటే ఓకే, లేదంటే వారికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమయ్యేలా చెప్పే కాన్సెప్ట్తో అధికార పార్టీ ఉందట. అలాగే కంచే చేను మేసినట్లు సొంత పార్టీలోనే ఉంటూ ప్రత్యర్థికి సమాచారం ఇచ్చే కోవట్టులు ఎవరన్నది కూడా ఈ సర్వే ద్వారా బయటకు లాగుతున్నారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బలం ఎంత, వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇస్తే గెలుస్తారా లేదా అని కూడా డేటా లాగుతున్నారు. మొత్తానికి నెల్లూరులో పట్టు నిలుపుకోవాలని చూస్తున్న వైసీపీకి టీడీపీ వేస్తున్న ఈ మాస్టర్ స్కెచ్ అక్షరాల నిద్ర లేకుండా చేస్తున్నాయి. వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా బాబు గారు ఫైనల్ గేమ్ ప్లాన్ రెడీ చేయబోతున్నారట. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో నెల్లూరులో మళ్ళీ సైకిల్ దే ఆధిపత్యం ఉంటుందా, లేదా ఫ్యాన్ గాలి మళ్ళీ వీస్తుందా? కింద కామెంట్ చేయండి.